సంక్షేమం భారతదేశంలో ఏ రాష్ట్రం లేని సంక్షేమం జరుగుతుంది. అది పేదలకి సన్నబియ్యం కోసం రైతులకి బోనస్. ఏ రైతుకి కూడా ఎకరంలో పంట పండితే 25,000 రూపాయలు ఎంఎస్పీ కాకుండా బోనసే వచ్చి ఈరోజు ఆనందంగా ఉంటున్నారు. భవిష్యత్తులో కూడా ఆయన ఆలోచన అదే. చిరుధాన్యాలకో, ఆయిల్ గింజలకో, లేకపోతే వేరే పప్పు ధాన్యాలకో ఏ పంట అయితే మనం దిగుమతి చేసుకుంటున్నామో ఆ పంటలకు కూడా మీరు ఆలోచన చేయండి. మేధావులు, రైతాంగం, రైతు సంఘాలు చెప్పండి. వాటికి కూడా బోనస్ ఇచ్చి రైతును ఆదుకోవాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక. అందుకనే మేము అందరం కూడా రైతు సంఘ నాయకులను కోరుతున్నాం. రైతుకి ఏ పంటకి మేలైతే బోనస్ ఇస్తే రాష్ట్రానికి, రైతాంగానికి మేలు జరుగుద్దో, ఏ పంటలు మనం ఈ రాష్ట్రంలో పండించుకోవాలో ఆ యొక్క అవసరానికి తగ్గట్టుగా పంటలకి బోనస్ ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మేము ఎన్ని కష్టాలున్నా ఈ రోజున అత్యధిక పంటలు పండించినటువంటి రాష్ట్రంగా, అదేవిధంగా ఈవెన్ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఈనాడు తెలంగాణ నడిగడ్డన ప్రారంభించడానికి కారణం ఈనాడు 30 జిల్లాల్లో పంట వస్తుంది. ఈవెన్ ముఖ్యమంత్రి గారి జిల్లా మహబూబ్ నగర్ లో కూడా 10,000 ఎకరాలు పంట వస్తుంది. ఆ పంట నేను అశ్వారావుపేటకు తీసుకెళ్లాల్సి వస్తుంది. అందుకని యుద్ధ ప్రాతిపదిక మీద ఆయన గారి అనుమతితోటి 2004లో శంకుస్థాపన చేసి తప్పకుండా ఒకే 16 నెలల్లో ఫ్యాక్టరీ నిర్మాణం చేసి ఈరోజు 30 జిల్లాల పంట కూడా ఇక్కడికే వస్తుంది. దీనికి కావాల్సిన విద్యుత్ శక్తిని కూడా మా యొక్క రైతుల యొక్క పంటలో నుంచి వచ్చిన వేస్ట్ నుంచి 4 మెగావాట్ల విద్యుత్ శక్తిని కూడా ఇక్కడే ఉత్పత్తి చేస్తున్నాం. ఇప్పటి వరకు తెలంగాణలో రిఫైనరీలు లేవు. మనం ముడి చమురుని బయట రాష్ట్రాలకు పంపించి రిఫైన్ చేయించుకొని మళ్ళీ మనం తీసుకొచ్చి విజయ బ్రాండ్ తోటి అమ్ముకుంటున్నాం. ముఖ్యమంత్రి గారిని అడగగానే అన్న రిఫైనరీ కూడా పెట్టించేయని చెప్పి ఈరోజు పెద్ద మనసుతోటి 50 కోట్లతోటి ఇదే ప్రాంగణంలో రిఫైనరీ కూడా శంకుస్థాపన చేశారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే పల్లె బతుకులు తెలిసినటువంటి ముఖ్యమంత్రి, రైతుల కష్టాలు చూసినటువంటి ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజల యొక్క ఈతి బాధలు చూసినటువంటి ముఖ్యమంత్రి సమక్షంలో మీకు రైతాంగానికి ఏది కావాలంటే అది చేసే అవకాశం ఈ శాఖాపరంగా నాకు ఇచ్చినటువంటి గౌరవ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజునే 9,000 కోట్లకు సంబంధించినటువంటి రైతు భరోసాను కూడా ఇదే వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి గారు మీ ఖాతాలో వేసిన తర్వాతనే మాట్లాడతారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందరూ చెప్పారు, అందరూ అనుకున్నారు. ఓడిపోయి ఇళ్లలో కూర్చొని ఈ ముఖ్యమంత్రి రుణమాఫీ చేయలేడు, ఈ ముఖ్యమంత్రి రైతు భరోసా చేయలేడు, ఈ ముఖ్యమంత్రి యూరియా ఇయ్యలేడు, ఈ ముఖ్యమంత్రి పంటలు కొనలేడు, మనం సంబరం చేసుకొని మళ్ళీ గోతికాడ నక్కలాగా వేచి చూస్తున్నారు. మీకు ఆ అవకాశం రాదు అని చెప్పి ఆ గుంట నక్కలకు చెప్పదలుచుకున్నాం. ఎన్ని పంటలు పండించినా ఎంఎస్పీ కొనేటటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా మీ కష్టాలు తీర్చేదానికి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి యూరియా కోసం 10 సార్లు కేంద్ర మంత్రిని, ప్రధానమంత్రిని కలిసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మనకి 9-10 లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంటే 11.5 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకొచ్చి మీ యొక్క పొలాలను పండించినటువంటి గనుడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కేంద్రానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. జియో పొలిటికల్ రీజన్స్ తోటి యుద్ధాలు జరుగుతూ ఉంటే, నౌకలు ఆలస్యం అవుతూ ఉంటే, మనకి రావాల్సిన సమయంలో రాకపోతే కొద్దిమంది ఆదుర్దాతోటి క్యూలో నిలబడితే వాళ్ళ చెప్పులు చూసి సంతోషపడేటటువంటి ప్రతిపక్ష పార్టీలకి మనసులో పెట్టుకోండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. జీవితంలో ఎప్పుడూ లేనటువంటి యూరియాని మేము సప్లై చేశాం. పోయినసారి 10 లక్షల మెట్రిక్ టన్నులు, ఇప్పుడు యాసంగిలో కూడా 11 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా మళ్ళీ కేంద్రాన్ని ఒత్తిడి తీసుకొస్తున్నాం. అదే ఎంపీ గారికి కూడా నేను చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆర్ఎఫ్సి రామగుండానికి సంబంధించినటువంటి యూరియా మొత్తం ఈనాడు తెలంగాణకి ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం. కేంద్రం కూడా సహకరిస్తుంది. ఈ ఆయిల్ ఫామ్ పంటకు కూడా సబ్సిడీ ఇచ్చే దాంట్లో ప్రధానమంత్రి యొక్క సహకారం కూడా ఉంది. అందుకనే తెలంగాణ 30 జిల్లాలని పచ్చబడాలంటే పామాయిల్ పంట వేయాలి, నా రైతు సంతోషంగా ఉండాలి, నా రైతు కష్టాలు తీరాలి, నా రైతు బిడ్డలు ఈరోజు అగ్రగామిగా నిలబడాలి అని అంటే రేవంత్ రెడ్డి గారి రాజ్యంలోనే అది సాధ్యపడుతుంది. అందుకనే నమ్మకంతో ఆయన కష్టపెట్టి, ఇబ్బంది పెట్టి, బలవంతం చేసి మీ జేబుల్లో కోట్లాది రూపాయలు వేసేటటువంటి ముఖ్యమంత్రి
మనం ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉంది.